విశాల్ గడ్ బండిని ఈ పొజిషన్ లో చూస్తా ఉంటే నాకైతే చాలా బాధ వేసింది. అసలు ఏం జరిగిందో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? డైలీ వ్లాగ్ వీడియోస్ పోస్ట్ చేసి దగ్గర 10 days అయితే అయిపోయింది. అసలు డైలీ వ్లాగ్ వీడియోస్ అసలు ఎందుకు పోస్ట్ చేయడం చెప్తాను, లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మ్యాటర్ లోకి వచ్చేసరికి విశాల్ గడ్ బండి అయితే ట్రబుల్ ఇచ్చేసింది. అందుకనేసి ఇంకా తరుణ్ స్కూటీ తీసేసుకుని నేను వేసుకుని తాలపాక ఆర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. విశాల్ అక్కడ ఉన్నాడంటే బోయినపల్లిలో ఉండేది 2 మెకానిక్ షాపులు, ఆ 2 షాపులు అయితే క్లోజ్ లో ఉన్నాయి. ఇంకే చేసేది ఏం లెక్క సిటీ కళ్యాణ మండపం పక్కన డాక్టర్ గ్యారేజ్ బైక్ మెకానిక్ షెడ్ అయితే ఉంది. విశాల్ గడ్ బండి త్రో చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మెకానిక్ అన్నకి ఈ మాత్రం బండి స్టార్ట్ కావలేదని చెప్పేసాము. బండి కండిషన్ మొత్తం చూసి మెకానిక్ బాగుంది అన్నాడు. లాస్ట్ పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఉన్న పైప్ స్టక్ అయిపోయింది, లీక్ కావడం లేదన్నాడు. పని అవుతుందని మొత్తం పెట్రోల్ ట్యాంక్ దగ్గర సెట్ అయితే మార్పిచ్చేసాడు. మొత్తం కలిపి 2500 అవుతుందంట. ఇంకా బండి అక్కడే పెట్టేసి రేపు మార్నింగ్ అయితే తీసుకోమన్నాడు. ఇంకా అన్నకైతే బీగాలు ఇచ్చేసి మేమైతే వెళ్ళిపోయాము. సో డైలీ వ్లాగ్స్ ఎందుకు తీయలేదంటే ఎడిటింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. మన తీసిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసి అది 1 month బ్యాక్ ఏమో తీసా. టైం లేక మొన్న అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసా. ఓకే, ఈ రోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాం. మన అకౌంట్ ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ గైస్.